అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ సౌత్ నార్త్ అత్తా కోడలు. ఇప్పుడు నేను చూపించే రెసిపీ వచ్చేసి క్యారెట్ దోశ అండి. క్యారెట్ పిల్లలు తినాలి, కంటికి మంచిది కాబట్టి, కలర్ఫుల్గా ఉంటుంది కాబట్టి పిల్లలు ఇష్టంగా తింటారు. ఇంకా ఇది హెల్త్కు మంచిది కూడా కదా క్యారెట్, అందుకని ఒకసారి మీరు చేసి చూడండి. నేను చూపిస్తాను. దానికి కావలసిన పదార్థాలు కూడా చెప్తాను. ఇప్పుడు 4 కప్పుల బియ్యం తీసుకుంటున్నాను నేను. నాలుగు కప్పుల రైస్కి 1 కప్పు మినప్పప్పు, ఒక 1/2 కప్పు అటుకులు నేను సపరేట్గా నానబెట్టుకుంటాను. 1/2 కప్పు అటుకులు ఇవి సపరేట్గా నానబెట్టుకుంటాను నేను. అంటే ఇది తర్వాత మనము గ్రైండ్ చేసుకునేటప్పుడు వేసుకోవాలి. ఇది అప్పటికప్పుడు ఒక 10 నిమిషాలలో నానిపోతాయి, సరేనా? ఇవి మాత్రం బియ్యము మినప్పప్పు ఒక 4 గంటలు, ఒక 4 సార్లు కడిగేసి ఒక 4-5 గంటల సేపు నానబెట్టుకోవాలండి. ఇది అటుకులు మాత్రం ఒక 10 నిమిషాలలో నానిపోతుంది. ఇది 4 గంటల తర్వాత అప్పుడు నేను గ్రైండ్ చేసి చూపిస్తాను, ఓకేనా? దోశకి కావాల్సినవి క్యారెట్ అవి చూపించలేదు కదండి నేను, సరేనా? ఇవి పక్కన పెట్టేసి నేను ఇవి కడిగేసి పెట్టి నేను అవి చూపిస్తాను. ఒక 2 పెద్ద క్యారెట్ ముక్కలు పీల్ తీసి నేను కట్ చేసి పెట్టుకున్నాను. ఒక పెద్ద ఆనియను, చిన్న 2 అంగుళాలు అల్లం ముక్క, ఒక 5 ఎండుమిర్చి. మీకు కారం ఎంత కావాలనుకుంటే అంత వేసుకోవచ్చు, తగినంత ఉప్పు. ఇదంతా నేను గ్రైండ్ చేసుకోవాలండి. ఇవి అల్లం ముక్కలు, ఎండుమిర్చి, ఆనియన్ ముక్కలు, క్యారెట్, సాల్ట్. నేను ఇది గ్రైండ్ చేసుకున్నాక చూపిస్తాను. బియ్యం మినపప్పు నిన్న నానబెట్టేసి నైటు గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదండి. పొద్దున వరకు పులిచినాక నేను కొద్దిగా వేరే బౌల్లోకి తీసుకొని చూపిస్తున్నాను మీకు. దాంట్లోకి ఇప్పుడు మనం క్యారెట్ పేస్ట్ గ్రైండ్ చేసుకున్నాం కదా, అది కొంచెం వాటర్ వేసి పేస్ట్ చేసిన నేను. దాన్ని కలిపేసుకున్నాను. ఇది కలిపేసి కొద్దిగా టేస్ట్ ఉప్పు సరిపోయిందా చూద్దామండి. ఉప్పు చెక్ చేసుకున్నాక దోశ వేసుకోవడానికి రెడీ అవుతుంది. క్యారెట్ దోశ వేసుకోవడానికి పిండి రెడీ అయిందండి. స్టవ్ పైన పెంక పెట్టేసుకున్నా నేను. దోశ వేసుకున్నాము ఇప్పుడు. పైన కొద్దిగా ఆయిల్ వేసేస్తాం. దోశ ఒక వైపుకి ఫ్రై అయిందండి, ఇంకో వైపు వేస్తాం. రెండో వైపు కూడా దోశ ఫ్రై అయిందండి. మనం ప్లేట్లో క్యారెట్ దోశ రెడీ. క్యారెట్ దోశ రెడీ అయిందండి సర్వ్ చేసుకోవడానికి. ఇది పల్లి చట్నీ, ఇది అల్లం చట్నీ. మీరు దేనితోటైనా ట్రై చేయొచ్చు. పిల్లలకి మాత్రం కంపల్సరీ తప్పకుండా చేసి పెట్టండి. ఇది క్యారెట్ డైరెక్ట్ తినరు కాబట్టి ఇలా చేసుకొని తినొచ్చు. పిల్లలైనా పెద్దలైనా ఎవరైనా చేసుకొని తినొచ్చు. హెల్త్కి చాలా మంచిది కదండి క్యారెట్.
కళ్ళకి మంచిది కదా, అందుకని చెప్తున్నా మరి ఒకసారి ట్రై చేసి చూడండి, నచ్చితే చేసుకోండి, సరేనా? కొత్తిమీర పల్లి చట్నీ చూపిస్తానండి నేను. ఇది దోశ, ఇడ్లీ, పొంగనాలకి, వడకి, దేనికైనా బాగుంటుంది. ఒకసారి చేసి చూడండి మీరు. దానికి కావాల్సిన పదార్థాలు: ఒక కట్ట కొత్తిమీర, ఒక కప్పు పల్లి, ఒక 6 పచ్చిమిర్చి, కొద్దిగా ఇంత చింతపండు, కొద్దిగా అండి 2 రెమ్మలంట, ఒక కప్పు పుట్నాల పప్పు, కొద్దిగా జీలకర్ర, ఒక చిన్న 1/2 స్పూన్ జీలకర్ర, 8 వెల్లుల్లి, కొద్దిగా కరివేపాకు. స్టవ్ పైన పాన్ పెట్టి పల్లీలు ఫ్రై చేసుకోవాలండి. ఆయిల్ వేయకుండా ఫ్రై చేసుకోవాలి. కొత్తిమీర పల్లి చట్నీకి ముందుగా ప్యాన్లో ఆయిల్ వేసుకుందామండి. కొద్దిగా జీలకర్ర, ఆయిల్ కాగినాక, ఆయిల్ వేడెక్కాక జీలకర్ర వేసుకోవాలి. దాంట్లోనే వెల్లుల్లి, పచ్చిమిర్చి కూడా ఇట్లా ముక్కలు చేసేసుకోవాలండి. అలాగే వేస్తే పైన చిల్లుతుంది, అందుకని ఇలా ముక్కలుగా చేసి. పచ్చిమిర్చి కొద్దిగా ఫ్రై అయిందండి. అయినాక కొద్దిగా కరివేపాకు వేసుకున్నానండి. కరివేపాకు కూడా కొద్దిగా ఫ్రై అయింది. ఒక 2 నిమిషాలు ఇలా ఫ్రై చేసుకోవాలి. కరివేపాకు కూడా ఫ్రై అయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఇది చల్లార పెట్టుకుందాము. పల్లీలు కూడా ఫ్రై అయినాయండి. స్టవ్ ఆర్పేసి పల్లీలు కూడా చల్లార పెట్టుకుందాం. కొత్తిమీర పల్లీ చట్నీకి గ్రైండ్ చేసుకోవడానికి ఇవి పల్లీ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి, చల్లార పెట్టుకున్నాం. ఇప్పుడు మిక్సీ చేసుకోవాలి. పల్లీలు, పుట్నాల పప్పు, కొత్తిమీర, ఫ్రై చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, వెల్లుల్లి, చింతపండు, కొద్దిగా టేస్ట్కు తగినట్టుగా సాల్ట్ వేసుకోవాలండి. నేను సాల్ట్ చెప్పలేదు మీకు, సరేనా? ఇది చట్నీలో వేసేసుకున్నాను. కొత్తిమీర పల్లీ చట్నీ రెడీ అయిందండి. మీరు ఇలా చేసుకొని చూడండి, టేస్టీ ఉంటుంది చాలా. దోశ రెడీ అయిందండి సర్వ్ చేసుకోవడానికి. ఇది పల్లీ చట్నీ, ఇది అల్లం చట్నీ. మీరు దేనితోటైనా ట్రై చేయొచ్చు. పిల్లలకి మాత్రం కంపల్సరీ తప్పకుండా చేసి పెట్టండి. ఇది క్యారెట్ డైరెక్ట్ తినరు కాబట్టి ఇలా చేసుకొని తినొచ్చు. పిల్లలైనా పెద్దలైనా ఎవరైనా చేసుకొని తినొచ్చు. హెల్త్కి చాలా మంచిది కదండి క్యారెట్, కళ్ళకి మంచిది కదా, అందుకని చెప్తున్నా మరి ఒకసారి ట్రై చేసి చూడండి, నచ్చితే చేసుకోండి, సరేనా? లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ సౌత్ నార్త్ అత్తాకోడలు. థ్యాంక్ యూ. బాయ్.